వెల్కమ్ టు వండర్ కిడ్స్ తెలుగు. అర్జున్, రఫీక్ చిన్నప్పటి నుంచే బెస్ట్ ఫ్రెండ్స్. ఒకేసారి చదివేవారు, భోజనం పంచుకునేవారు, నవ్వుకునేవారు, కొట్టుకునేవారు, కలలు కూడా కలిసి కనేవారు. పెద్దవాళ్లు అవుతున్న కొద్దీ వారి జీవన మార్గాలు ఒక్కో దిక్కుకు వెళ్లాయి. అర్జున్ నగరానికి వెళ్ళిపోయాడు. రఫీక్ మాత్రం ఇంటిని నడిపేందుకు చిన్న గ్యారేజీలో పనిచేశాడు. కొన్నేళ్ల తర్వాత అర్జున్ పెద్ద వ్యాపారవేత్త అయ్యాడు. లగ్జరీ కార్, పెద్ద అపార్ట్మెంట్ అన్నీ వచ్చాయి. కాని అతని చుట్టూ ఉన్నవాళ్లు బిజీ, నిజమైన మనుషులు కారు. ఒకరోజు సాయంత్రం వేళ అర్జున్ తన కార్లో చాలా వేగంగా ప్రయాణిస్తున్నాడు. మార్గం మధ్యలో కార్ అకస్మాత్తుగా పాడైపోయింది. బయట పెద్ద వర్షం. ఫోన్ తీసి ఎవరికి కాల్ చేసినా ఎవరూ రాలేదు. అతనికి నిజంగా ఒంటరివాడు అనిపించింది. ఆశలన్నీ వదిలేసినప్పుడు అర్జున్ ఫోన్లో ఒక పేరు కనిపించింది, రఫీక్. రఫీక్కి వెంటనే కాల్ చేశాడు. రఫీక్ వెంటనే రిసీవ్ చేసి ఏమయ్యింది అంటూ ఆందోళనగా అడిగాడు. గట్టి వానలోనూ రఫీక్ తన పాత బైక్పై చేరుకున్నాడు. తడిసిపోయినా అర్జున్ ముఖంలో పెద్ద నవ్వు. రఫీక్ ఒక్కసారిగా పని మొదలుపెట్టాడు. వానలో తడుస్తూ కూడా కారింజిన్ సరిచేస్తూ. అర్జున్ భావోద్వేగంతో చూస్తూ నిల్చున్నాడు. కార్ స్టార్ట్ కావడంతో రఫీక్ చిరునవ్వు చిందించాడు. స్నేహం కాలంతో పోదు అర్జున్, గుర్తుపెట్టుకుంటే చాలు అన్నాడు. అర్జున్ కన్నీళ్లు వానలో కలిసిపోయాయి. ఆ రాత్రి రఫీక్, అర్జున్ సరదాగా బైక్ మీద వెళుతూ మళ్లీ పాత రోజులు వచ్చినట్టుగా ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. మరుసటి ఉదయం అర్జున్ రఫీక్ గ్యారేజీకి వెళ్లాడు. కొత్త వర్క్షాప్ తాళాలిచ్చాడు. నిజమైన నమ్మకం కృతజ్ఞత కంటే ఎక్కువ అర్హత అన్నాడు. ఒక వారం తర్వాత వర్క్షాప్ ఓపెనింగ్. పట్టణం వాళ్లు అందరూ వచ్చి సంతోషించారు. రఫీక్ తల్లి అర్జున్ను ఆశీర్వదిస్తూ, నా కొడుకుకి భవిష్యత్తు ఇచ్చావు అంది. అర్జున్ తన బిజీ షెడ్యూల్లోనూ రఫీక్ వర్క్షాప్కు తరచూ వచ్చేవాడు. బైక్లు సరిచేయడంలో సహాయం చేసేవాడు. ఒకరోజు అర్జున్ కంపెనీ పెద్ద ఆర్థిక సమస్యలో పడింది. పార్ట్నర్స్, ఇన్వెస్టర్లు అందరూ వెళ్లిపోయారు. కాని రఫీక్ తన పక్కనే ఉన్నాడు. రఫీక్ తన పొదుపు మొత్తాన్ని అర్జున్ కొత్త ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టాడు. అది పెద్ద విషయం కాదు, కాని అతని దగ్గర ఉన్నదంతా అదే. నిజమైన విధేయత డబ్బులో కాదు, హృదయంలో కొలవబడుతుందని అర్జున్ గ్రహించాడు. స్నేహం కాలంతో మనుగడ సాగించదు, అది హృదయంతో మనుగడ సాగిస్తుంది. మీ జీవితంలో ఉన్న రఫీక్ను మరిచిపోకండి. Subscribe to our channel for more fun adventures.